నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్, భారీగా పెరిగిన పెన్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అతి త్వరలోనే సుమారు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ లభించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఇప్పుడు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ గతంలో 8.15% నుంచి 2023-2024కి వడ్డీ రేటును 8.25కి పెంచింది. ఇప్పుడు పీఎఫ్ వడ్డీ మరోసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎఫ్ఓ నిర్ణయాధికారి సంస్థ పీఎఫ్పై వార్షిక వడ్డీని 8.15% నుంచి 8.25%కి పెంచింది. మార్చి 2022లో ఈపీఎఫ్పై వడ్డీ 4 దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1%కి తగ్గించారు. ఇది అంతకు ముందు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 8.5%గా ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా 8.5% వడ్డీ పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 2018-2019కి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.65%గా ఉండేది. ఈపీఎఫ్ఓ తన కస్టమర్లకు 2016-2017లోని 8.65%, 2017-2018లో 8.55% వడ్డీ రేటును అందించింది. కాగా 2015-2016లో వడ్డీ రేటు అత్యధికంగా 8.8% ఉంది. ఇది కాకుండా ఈపీఎఫ్ఓ 2013-2014, 2014-2015లో 8.75% వడ్డీ రేటును ఉంది. కానీ అప్పటి నుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఈపీఎఫ్ఓ వడ్డీని నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒకసారి మార్చి 31న చెల్లిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.